మరి నాతో నన్ను ఆహ్వానించినటువంటి ఈ సమాజాన్ని అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు తెలిసినట్టుగా అనేకమైనటువంటి అంశాలు 1240 నుంచి 1750 వరకు సుమారు 5 దశాబ్దాల పాటు గోండులు పాలించినటువంటి ఈ ప్రాంతం తర్వాత మరాఠీల వశమైన తర్వాత అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వీరుడు రామ్జీ గోండ్. ఆయనను గోదావరి తీరాన్ని బంధించి దాదాపు 1000 మందిని వారితో పాటు ఏప్రిల్ 9, 1860లో నిర్మల్లో మర్రి చెట్టుకు ఉరిదీయడం, అది 1000 ఊర్ల మర్రిగా ప్రసిద్ధి చెందినటువంటి అంశాన్ని చరిత్ర ఏ రోజు చూపించలేదు. చరిత్రకారులు ఏ రోజు కూడా పాఠ్య పుస్తకాల్లో చెప్పలేదు, రచించలేదు. మరి ఎన్నో అంశాలు అవసరమైనటువంటి ఎన్నో అంశాలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ రామ్జీ గోండ్ చరిత్ర దాచిపెట్టడం, ఎక్కడ చరిత్రను ఎక్కించకపోవడం. మరి గతంలో ఒకసారి కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు వచ్చినప్పుడు యావత్ దేశానికి ఈ చరిత్ర గురించి తెలిసింది. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు చరిత్రలో లిఖించబడలేదు. కానీ ఈ ప్రాంతంలో ప్రజలు మాత్రం రామ్జీ గోండ్ని మరవలేదు, మర్చిపోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. బ్రిటిష్ పాలకులను ఎదిరించి మా రాజ్యం మాకే కావాలి, మా నీరు మా భూమి మాకే కావాలి అని పోరాటం చేసినటువంటి గొప్ప వీరుడు రామ్జీ గోండ్ వారి వర్ధంతి సందర్భంగా 165వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టుగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చాలా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు రోడ్డు లేక, కరెంటు లేక, వ్యవసాయ బావులు లేక, పాఠశాలలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు. గతంలో మీకు తెలుసు 2009 నుంచి 14 వరకు నేను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ప్రతి ట్రైబల్ హ్యాబిటేషన్కి కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి అత్యధికంగా రోడ్లు వేయించినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కనెక్టివిటీ రోడ్లతో పాటు కరెంటు సౌకర్యం కానీ, పాఠశాలలు కానీ, కనీస వసతులు కానీ ఆ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మీ పక్షాన్ని నిలబడుతున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి కోసం నా నోటీస్కి వచ్చినటువంటి ఏ సమస్య అయినా పరిష్కారం చేయడం కోసం మీ వెంట నేను ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అధికారంలో లేకుండొచ్చు, కానీ నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు. నన్ను మీరందరూ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. కానీ గతంలో నాయకుల్లాగా నేను అమ్ముడు పోలేదు. అధికార పార్టీల కోసమో మంత్రి పదవుల కోసమో అమ్ముడు పోలే. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నిలబడ్డా, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. మీ పక్షాలు నిలబడి మీ సమస్యల పరిష్కారం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు నిలదీస్తున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నా, నాకు తోచిన గారికి నేను ఖచ్చితంగా మీ వెంట నిలబడాలని, మీ కుటుంబ సభ్యులుగా మీ వెంట నిలబడి పోరాటం చేస్తూ మీ పక్షాన్ని నిలబడతా ఉన్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.